కల్లా శ్రీనివాస శాస్త్రి ఈరోజు మీరు ఏదైనా సత్కరిస్తున్నారంటే శ్రీనివాస శాస్త్రి గారిని కాదు. ఎందుకంటే పరమాత్మ ఎప్పుడు సర్వవ్యాపి ఉన్నాడు. సర్వ జనుల యొక్క హృద్గతంగా పరమాత్మ ఉన్నాడు. చెప్పారు ఇందాక 40,000 అంటే. కానీ ఈ వ్యవస్థకి కారణమైనటువంటి మార్గదర్శకుల్ని మనం గౌరవిస్తే, దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క ఆస్తికుల్ని మనం పరిపూర్ణంగా ఈశ్వరానుగ్రహం పొందే విధంగా వారిని గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మీరు ఏర్పరిచినటువంటి సదర్శకంగా మీరు ఏర్పరిచిన ఈ కార్యక్రమం చాలా శాస్త్రీయమైనది. యోగ్యమైనటువంటి వ్యక్తికి మీరు సత్కరిస్తున్నారు. ఇది చాలా ఈ గ్రామాన్ని ఉత్తరోత్తర బాగా ఉత్తమోత్తమ స్థితికి తీసుకెళ్లాలని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భ్రమరాంబ శ్రీత మల్లికార్జున స్వామికి, మల్లికార్జున స్వామి ఎటువంటి వాడన్నాడు. ఏమున్నదండి, పురాణ కథల్లో చెప్తారు, పరమాత్మకి లేని ఐశ్వర్యం లేదట. ఆయనకి కొన్ని ఏదైనా ఇద్దాము అనుకుంటే అన్ని ప్రపంచానికి ఐశ్వర్యం అంతా ఆయన పాదాక్రాంతమై ఉన్నది. అట్లాంటప్పుడు ఆయనకి ఇవ్వగలిగింది ఏమిటి అన్నారు. నీ మనస్సు అయ్యా, నిజంగా పరమేశ్వరుడు శిరస్సునే ఉంటుంది, గంగ ఉంటుంది. గంగనే ధరించినటువంటి పరమాత్మకి నువ్వు భక్తితో ఒక ఉద్దరిని నీళ్లు పోసినా పరమేశ్వరుడు ధరిస్తున్నాడు. ఆరోగ్యం ఒక్క బిల్వపత్రాన్ని అర్పించిన ఏక బిల్వ దానతోపి దోషినే నమః శివాయ. ఒక్క బిల్వపత్రం. ఆ ఒక్క బిల్వపత్రం అంటే ఒక్క బిల్వపత్రం కాదు, ఒక్క బిల్వపత్రం పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్త్యా ప్రయచ్చన. భక్తితో కూడినటువంటి బిల్వపత్రాన్ని, భక్తితో కూడినటువంటి ఉపయోగాన్ని తీర్చాలి. భక్తితో కూడినటువంటి ఏదైనాను పరమాత్మ గ్రహిస్తాడు. అందువల్ల ఆ రకమైన భక్తి ఈ ప్రాంతవాసులందరికీ కూడా పరిపూర్ణంగా ఉండుగాక. మేము ఈ వంశములో కూడా ఈ స్వామి యందు పరిపూర్ణమైన శ్రద్ధాభక్తులు కలిగి ఉండుగాక. సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడో హిమాలయాల్లో కేదారమఠ, ఇక్కడ మనకి మల్లికార్జునుడట, రామేశ్వరం అట, ఎన్నో క్షేత్రాలున్నవి. అన్ని క్షేత్రాల్లో వెలుగుతున్న పరమాత్మయే మన ఈ భ్రమరాంబ మల్లికార్జునుడు గారి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రదోష కాలంలో పరమాత్మ యొక్క ప్రీతిగా ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస శర్మ గారి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరునికి సమర్పించుకున్నారు. ఈ వ్యవస్థని ఈ రకంగా తీర్చేద్దామంటే ఒక మార్గదర్శకుడు, సన్మార్గదర్శకుడు కావాలి. ఒకటి అంటే సహజంగా ఏదో నిర్మాణం, శిలలు లేక సైకతములు, మట్టి, మనకున్నటువంటి వనరులన్నిటినీ ద్రవ్య రూపంగా చేసి
आज नमस्कार